హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు రెసిపీ పనస తొనలు. ఈ పనస తొనల్ని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ పనస తొనల తయారీకి 2 కప్పుల నిండా గోధుమ పిండిని తీసుకున్నాను. ఈ పనస తొనల్ని మైదా పిండితో కూడా చేసుకోవచ్చు. ఈ 2 కప్పుల గోధుమ పిండిలోకి 1/2 టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి ఆయిల్ వేయడం వల్ల ఈ పనస తొనలు కొద్దిగా క్రిస్పీగా స్మూత్గా ఉంటాయి. ఇలా పిండిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని ఏ విధంగానైతే కలుపుతామో ఈ పిండిని కూడా అదే విధంగా కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ వేయకుండా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా వచ్చేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈ పిండి బాగా మెత్తబడుతుంది. ఈ పిండి మెత్తబడేలోపు ఒక కడాయిని పెట్టుకొని 1/2 కప్పు వరకు చక్కెరని వేసుకొని పాకం వచ్చేలాగా రెడీ చేసుకోవాలి. 1/2 కప్పు వరకు తీసుకున్న చక్కెరలో టీ గ్లాస్లో సగం వరకు వాటర్ని వేసి బాగా మరిగించుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా 10 మినిట్స్ మరిగిన తర్వాత ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పాత్ర గోడలపై పాకం వేసినట్లయితే ఫాస్ట్గా వచ్చి జారకుండా ఇలా డ్రాప్ లాగా వచ్చేలాగా దీనిని మరిగించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్పూన్తో తీసినప్పుడు పాకం డ్రాప్గా పడినట్లయితే ఈ పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్లే. దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టిన పిండిని తీసుకొని మరొక 2 నిమిషాలు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని కలుపుకొని మనకి కావలసినంత సైజులో పిండి ముద్దని తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి. ఇక్కడ నేను పొడి పిండితో చేస్తున్నాను. ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. ఇలా పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా ఉండేలాగా ఇలా చేసుకొని ఒక చాక్తో చుట్టూ కట్ అవ్వకుండా మధ్యలో మాత్రమే కట్ అయ్యేలాగా చేసుకొని 2 చివర్లని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసినట్లయితే పనస తొనల్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇవి లేయర్గా చాలా మంచిగా వస్తాయి. ఈ విధంగా మిగిలిన పిండిని కూడా చపాతీలాగా చేసుకొని చివర్లు కట్ అవ్వకుండా మధ్యలోనే కట్ చేస్తూ ఇలా 2 చివర్లని పట్టుకొని ఫోల్డ్ చేసినట్లయితే పనస తొనల్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా మిగిలిన పిండిని కూడా రెడీ చేసుకుంటే చాలా మంచిగా వస్తాయి. నేనైతే ఇక్కడ అన్నీ చేసిన తర్వాతనే డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఎవరైనా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నట్లయితే ఒకరు చేస్తూ ఒకరు డీప్ ఫ్రై చేసినట్లయితే చాలా తొందరగా చేసుకోవచ్చు. ఈ విధంగా 2 కప్పుల గోధుమ పిండికి 25 నుంచి 30 వరకు పనస తొనల్ని చేయగలిగాను. ఇంకా చిన్నగా చేసినట్లయితే 30 to 40 వరకు కూడా ఈ పిండితోనే చేసుకోవచ్చు. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి. ఇలా వెడల్పుగా ఉండే వాటిలో అయితే ఆయిల్ చాలా తక్కువగా వేసుకున్నా ఈజీగా సరిపోతుంది. ఆయిల్ని మళ్ళీ రీయూజ్ చేయడం ఇష్టం లేక దీనికి సరిపడా ఆయిల్ని మాత్రమే వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ పనస తొనల్ని వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఈ పనస తొనల్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 వైపులా మంచి రంగులోకి వచ్చేంత వరకు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసినట్లయితే చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలోకి వేసి అటు ఇటు తిప్పి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాకం కూడా చక్కెర కూడా చాలా తక్కువగానే పడుతుంది. చక్కెర తక్కువ తినేవాళ్ళు 1/2 కప్పు వరకు వేసుకోవాలి. ఎక్కువ తినేవాళ్ళు 1 కప్పు వరకు వేసుకోవచ్చు. ఈ విధంగా మిగిలిన పనస తొనలన్నింటినీ కూడా వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ 2 వైపులా మంచి రంగులోకి వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే పాకంలోకి వేసి తీసినట్లయితే చక్కెర ఎక్కువ పట్టకుండా టేస్టీగా ఉంటాయి. ఇలా పొరలుగా ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా. ఈ విధంగా పాకంని రెడీ చేసినట్లయితే నిమ్మకాయ వేయాల్సిన అవసరం కూడా ఉండదు. అలాగే చక్కెర కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది. నా రెసిపీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.